తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. విజయ్ గవర్నమెంట్కి 117 స్థానాలు మెజారిటీకి కావాల్సి ఉంటే 107 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 10 స్థానాలు కావాలి. ఇందులో కాంగ్రెస్ గెలిచిన 5 స్థానాల మెజారిటీ సపోర్ట్ వాళ్ళు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సిపిఐ సిపిఎంలు కూడా చెరో 2 స్థానాలు గెలిచాయి కాబట్టి వాళ్ళు ఇస్తామన్నారు. వీసీకే మేము కూడా ఇస్తాము అని చెప్పి డోలాయమానంలో ఇంకా ఫైనల్గా కొలిక్కి రాలేదు వాళ్ళ 2 స్థానాలు. ఇలాంటి తరుణంలో కమ్యూనిస్టులను మనం చాలా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే కాంగ్రెస్ గెలిచిన 5 స్థానాల్లో 2 మంత్రి పదవులు అడిగింది. అదేవిధంగా వీసీకే మాకు ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలి. అదేవిధంగా విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఒకటి రిజైన్ చేస్తాడు కాబట్టి ఆ రిజైన్ చేసిన స్థానం నుంచి మా పార్టీ అధ్యక్షుడు తిరుమావిలన్కి అవకాశం ఇచ్చి ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ అయ్యేటట్లుగా చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంలు ఎంత నిజాయితీగా మేము డిఎంకేతో కూటమిగా పోటీ చేసాం ఈ ఎలక్షన్స్లో, కాకపోతే బీజేపీని నిలువరించడానికి మేము టీవీకేకి మద్దతు ఇస్తాము, మాకు ఏమీ అవసరం లేదు, కానీ మేము డిఎంకే కూటమిలోనే కొనసాగుతాము అని చెప్పి వాళ్ళు తమ రాజకీయ నిబద్ధతని సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు ఈరోజు నిలబడ్డారు. అందుకే వాళ్ళకి జై కొడదాం.